హాయ్ పిల్లలు! ఎలా ఉన్నారు? ఈరోజు మనం దేవుని గొప్ప రక్షణ గురించి ఒక నిజమైన అద్భుతమైన కథను విందాం. సరేనా? అందరూ రెడీనా? చక్కగా కూర్చొని వినండి మరి. అదెప్పుడంటే చాలా చాలా కాలం క్రితమండి. ఇశ్రాయేలీయులు అనే దేవుని ప్రజలున్నారు కదా! వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉండేవాళ్ళు. మరి ఆ దేశానికి ఒక రాజు ఉండేవాడు. ఫరో. ఈ ఫరో ఉన్నాడే చాలా క్రూరుడు తెలుసా? అంటే చాలా దుష్టుడన్నమాట. ఇశ్రాయేలీయులు ఎక్కువైపోతున్నారని ఫరోకి భయం పట్టుకుంది. అందుకే వాళ్ళందర్నీ తన బానిసలుగా చేసుకున్నాడు. చాలా కష్టమైన పనులు చేయించేవాడు పాపం. అంతటితో ఆగలేదండి. ఫరో ఒక భయంకరమైన ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటో తెలుసా? ఇశ్రాయేలీయులకు పుట్టే మగపిల్లలందర్నీ నైలు నదిలో పడేయమని. అయ్యో! వినడానికే ఎంత బాధగా ఉంది కదా పిల్లలు! ఆ తల్లులు ఎంత ఏడుంటారో ఊహించుకోండి. అలాంటి భయంకరమైన రోజుల్లోనే యోకేబెదు అనే ఒక మంచి తల్లికి ఒక అందమైన చిన్నారి మగబిడ్డ పుట్టాడు. ఆ బిడ్డను చూసి ఆమె హృదయం ఆనందంతో నిండిపోయింది. ఓహ్! ఎంత ముద్దుగా ఉన్నాడో! కాని వెంటనే ఫరో ఆజ్ఞ గుర్తుకొచ్చింది. ఆమె చాలా చాలా భయపడిపోయింది. నా బుజ్జిబాబును ఎలా కాపాడాలి అని ఎంతగానో ఆలోచించి మదనపడింది. అలా బాధపడుతూనే 3 నెలల పాటు ఎవ్వరికీ కనపడకుండా ఇంట్లోనే దాచిపెట్టింది పాపం. ఎన్నాళ్ళు దాచిపెట్టగలరు చెప్పండి? అప్పుడు యోకేబెదుకు ఒక తెలివైన ఆలోచనొచ్చింది. ఆమె ఏం చేసిందంటే, ఒక గట్టి బుట్టను తీసుకుంది. దానికి తారు, జిగురు బాగా పూసింది. ఎందుకంటే నీళ్లు లోపలికి రాకుండా ఉండాలి కదా! ఆ బుట్టలో తన ముద్దుల బిడ్డను పడుకోబెట్టింది. తర్వాత తన పెద్ద కూతురు మిరియామ్‌ని పిలిచి, "నా కన్నతల్లి, ఈ బుట్టను జాగ్రత్తగా చూసుకో" అని చెప్పి నైలు నదిలోని రెల్లు పొదల్లో మెల్లగా బుట్టను వదిలింది. మిరియామ్ అక్కడే దూరం నుండి జాగ్రత్తగా చూస్తోంది ఏం జరుగుతుందోనని. మరి అప్పుడే స్నానం చేయడానికి ఎవరొచ్చారో తెలుసా? ఫరో రాజుగారి కూతురు! తన ఫ్రెండ్స్‌తో కలిసి నదికి వచ్చింది. ఆమె ఆ బుట్టను చూసింది. "అది తీసుకురండి నాకు" అని చెప్పింది. దాసీలు బుట్టను తెచ్చారు. తెరవగానే లోపల ఒక బుజ్జి పసిపాప ఏడుస్తూ కనిపించాడు. ఫరో కుమార్తెకు ఆ బిడ్డను చూసి చాలా జాలి కలిగింది. ఓ, ఇది ఇశ్రాయేలీయుల బిడ్డలా ఉంది అని ఆమెకు అర్థమైపోయింది. వెంటనే మిరియం చూడండి ఎంత ధైర్యంగా వెళ్ళిందో. ఆ ఫరో కుమార్తె దగ్గరకు వెళ్ళి, ఈ బిడ్డకు పాలివ్వడానికి ఒక స్త్రీని పిలవమంటారా అని అడిగింది. ఫరో కుమార్తె పిలువు అంది. ఇంకేముంది, మిరియాం పరుగు పరుగున వెళ్ళి తన సొంత అమ్మ యోకెబెదును తీసుకువచ్చింది. ఫరో కుమార్తె ఆ బిడ్డను యోకెబెదు చేతికిచ్చి, ఈ బిడ్డకు పాలిచ్చి బాగా పెంచు, నేను నీకు జీతం కూడా ఇస్తాను అని చెప్పింది. అప్పుడు యోకెబెదు ఎంత సంతోషించుంటుందో కదా పిల్లలు! తన సొంత బిడ్డను పెంచడానికి జీతం కూడా వచ్చిందన్నమాట. దేవుని బహుమతంటే అదే మరి. ఆ బుజ్జిబాబు మోషే పెద్దయ్యాక యోకేబెదు అతన్ని ఫరో కుమార్తె దగ్గరకు తీసుకెళ్ళింది. ఫరో కుమార్తె అతనికి మోషే అని పేరు పెట్టింది. మోషే అంటే అర్థమేంటో తెలుసా పిల్లలో? నీటిలో నుండి తీసినవాడు దానర్థం. చూసారా పిల్లలు? దేవుడు చిన్న మోషేను ఆ క్రూరమైన ఫరో నుండి ఎలా అద్భుతంగా కాపాడాడో. మోషే పెద్దయ్యాక భవిష్యత్తులో దేవుని ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించాడు కూడా. నిజంగా దేవుడు తన ప్రజలను ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడు. ఆయనకు సాటి ఎవరూ లేరు. మనం కేవలం ఆయనను నమ్ముకుంటే చాలు. విన్నారు కదా పిల్లలు? ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వచ్చే వారం మళ్ళీ ఇంకో కొత్త బైబిల్ కథతో కలుద్దాం. అప్పటి వరకు సెలవు మరి.